అందరికీ నమస్కారం. ఏపీలో గ్రూప్స్ నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది కదా. ఎప్పటి నుంచో ఈ నోటిఫికేషన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువత ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండొచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్లో సాధించాలి అని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఫస్ట్ మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది గ్రూప్ 2 ప్రిపరేషన్ విషయానికి వస్తే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 25th ఉంది. అంటే సరిగ్గా 50 రోజుల కాలం మాత్రమే ఉంది మీకు. అయితే ఈ ఎగ్జామ్కి ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్కైనా 3 రకాల అభ్యర్థులు ఉంటారు. ఎప్పటి నుంచో ప్లానింగ్తో ఉండి ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసే అభ్యర్థులు ఉంటారు. ఇప్పుడు మొదలు పెడితే నేను సక్సెస్ అవుతానా లేదా, ఇది చదవనా అది చదవనా అనే గందరగోళంలో కన్ఫ్యూజ్ అయ్యే అభ్యర్థులు కూడా ఈ రోజు వరకు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్నే కనుక మనం తీసుకుంటే ఎప్పటి నుంచో గతం నుంచి సంవత్సరాల తరబడి చదువుతున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. నోటిఫికేషన్ వస్తుంది అనగానే లేదా నోటిఫికేషన్ రాగానే మొదలుపెట్టిన వాళ్ళు ఉండొచ్చు. ఇంకా ఈ రోజు వరకు కూడా అంటే నేను ఇప్పుడు మొదలు పెడితే స్టార్ట్ చేస్తే నేను సక్సెస్ అవుతానో లేదో అని ఆలోచిస్తూ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఉండొచ్చు. మొత్తానికి నేను చెప్పే విషయం ఏంటి అంటే ఏ రోజు మొదలుపెట్టినా కూడా సక్సెస్ కావచ్చు. కాబట్టి ఈ రోజు నుంచైనా సరే మొదలుపెట్టే అభ్యర్థుల కోసం కూడా ఇప్పుడు నేను చెప్పే వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు చూడండి, మీకు ఉన్నటువంటి అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ టైం వచ్చేసి ఫిబ్రవరి 25th. ఓకే, సరిగ్గా 50 రోజుల కాలం. మీకున్నటువంటి సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఒకటి ఏంటి, హిస్టరీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, అండ్ కరెంట్ అఫైర్స్, తర్వాత మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్, మొత్తం 5 టాపిక్స్ ఉంటాయి. సో మీరు ఈ క్షణం ఈ రోజు నుంచి మీరు మొదలుపెట్టినా కూడా ఈ 50 రోజుల్లో అంటే నేను అనేది కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళైనా సరే, ఫ్రెష్గా స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే, ఈ 50 డేస్ని మీరు సమర్థవంతంగా 100% ఎలాంటి కాలయాపన లేకుండా, కాలాన్ని వృధా చేయకుండా మీరు కనుక సక్సెస్ఫుల్గా ఈ టైంని కనుక మీరు యూటిలైజ్ చేసుకున్నట్లయితే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్రాక్ చేయొచ్చు. మీకున్నటువంటి 50 డేస్లో 5 సబ్జెక్ట్స్ నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా నేను చెప్పాను. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి అనే వీడియోస్లో సబ్జెక్ట్ని ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఎప్పుడు కూడా సిలబస్ని ఒక రోజంతా సిలబస్ని చూసి, అంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అవసరం లేదు. కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడానికంటే ముందు సిలబస్ మీద ఒక అవగాహన కలిగించుకోవాలి. సో ఆల్రెడీ మీకు ఒక అవగాహన ఏర్పడి ఉండొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సిలబస్కి సంబంధించి క్లాసెస్ లేదా బుక్స్ అంటే మెటీరియల్ సేకరణ. ఇప్పుడు చాలామంది మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు మెటీరియల్ సేకరణ అనేది మాకు ఒక పెద్ద టాస్క్. కానీ ఇప్పుడు మీకు చాలా ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ మెటీరియల్ కూడా ఇస్తున్నారు పీడిఎఫ్ రూపంలో. కాబట్టి మీరేం సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీకున్నటువంటి ఫెసిలిటీస్, మీకు అందుబాటులో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని ఉంటారు. ఈ పాటికి క్లాసెస్ వింటున్నారా లేకపోతే మెటీరియల్ చదువుతున్నారా అనేది. సో ఏదో ఒకటి మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటే కనుక ఫస్ట్ మీరు నెక్స్ట్ అంటే సిలబస్ మీద మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇది అంటే కాంటెంట్ని ఎలా మనం సేకరించుకోవాలి అనేది, మెటీరియల్ని ఎలా సేకరించుకోవాలి లేదా క్లాసెస్ వినాలా వద్దా, వీటి మీద ఒక నిర్ణయం తీసుకోవడం. ఓకే, సో ఈ క్షణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక్కరోజు టైంని కూడా మనం వేస్ట్ చేయొద్దు. ప్రతి రోజును మనం యూటిలైజ్ చేసుకోవాలి. సరే, గతం అనేది మనం మార్చలేము. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు టైం వేస్ట్ చేసిన వాళ్ళు కూడా మీలో ఉండొచ్చు. కాబట్టి అట్లీస్ట్ ఈ 50 డేస్ని మీరు యూటిలైజ్ చేసుకున్నట్లయితే మీరు ప్రిలిమ్స్ని 100% సక్సెస్ కావచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే
మెటీరియల్ సేకరించుకున్న తర్వాత లేదా క్లాసెస్ వినడము అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత 10 డేస్కి అంటే 50 డేస్ ఉన్నాయి కదా, 5 సబ్జెక్ట్స్ కదా, ఒక్కొక్క సబ్జెక్ట్కి 10 డేస్. అంటే మొదటి 10 డేస్ మీకు ఇష్టమైన సబ్జెక్టుతోటే మొదలు పెట్టండి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తాను, మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి చాలా ఇష్టం ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి జాగ్రఫీని చూస్తే చదవాలి అనిపిస్తుంది, కొంతమందికి పాలిటీ చదవాలనిపిస్తుంది, కొంతమందికి సొసైటీ చదవాలి అనిపిస్తుంది, ఇలా అన్నట్టు కొంతమందికి హిస్టరీ చదవాలనిపిస్తుంది. ఓకే, అంటే మనకి ఇష్టమైన సబ్జెక్టుతో మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్టు ఫాస్ట్గా మనం గ్రాస్పింగ్ చేస్తాము, ఫాస్ట్గా అయిపోతుంటుంది. అప్పుడు అలా అయిపోతున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, చదవాలి అనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. అదే మీకు ఫస్ట్ ఇష్టం లేకుండా బోరింగ్ సబ్జెక్ట్ తోటి మీరు స్టార్ట్ చేస్తే మీకు ఏమవుతుందంటే సబ్జెక్టు ముందుకు జరగదు, మీకు ఇంట్రెస్ట్ పోతుంటుంది, ఒక రకమైన టెన్షన్ ఏర్పడుతుంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ నిలకడగా ఉండవు. కాబట్టి ఈ ఫైవ్ టాపిక్స్లో 3 టాపిక్స్ని మాత్రమే ముందు మీరు తీసుకోండి. ఆ 3 టాపిక్స్ ఏంటి అంటే హిస్టరీ అండ్ జాగ్రఫీ, తర్వాత ఇండియన్ సొసైటీ. వీటిల్లో మీకు ఇష్టమైన టాపిక్ ఏంటో తీసుకొని దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకే, అంటే ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి. దానికి 10 డేస్ కేటాయించండి. ఫస్ట్ 10 డేస్ ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ అనుకుంటే, సెకండ్ 10 డేస్ జాగ్రఫీ, నెక్స్ట్ 10 డేస్ హిస్టరీ. ఇట్లా 30 డేస్ ఇప్పుడు మీరు తీసుకుంది. ఇంకా 20 డేస్ ఉంటాయి మీకు తర్వాత. సో ఈ 10 డేస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 10 డేస్ మీరు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ సబ్జెక్టుతో పాటుగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీనో లేకపోతే జాగ్రఫీ అనుకుందాం, జాగ్రఫీ మొదలుపెట్టారు. ఈ 10 డేస్ మీరు జాగ్రఫీ క్లాసెస్ వింటారా లేకపోతే మెటీరియల్ చదువుతారా అనేది మీ ఇష్టం. మీరు ఏది చేసినా ఒకటి మాత్రం మర్చిపోవద్దు. ఏంటి అది అంటే, ఒక సబ్జెక్టు లేదా ఒక టాపిక్ చదివిన తర్వాత ఇమ్మీడియట్గా బిట్స్ ప్రాక్టీస్ చేయడము లేదా టెస్ట్స్, ఆ టాపిక్స్ మీద ఉన్నటువంటి టెస్టులు రాయడము అనేది. బిట్స్ మార్కెట్లో చాలా వరకు ప్రాక్టీస్ బిట్స్ బుక్స్ ఉంటున్నాయి. ఆ మెటీరియల్కి కుదవలేదు కాబట్టి మీరు క్లాసెస్ విన్నా ఏది చేసినా ప్రాక్టీస్ బిట్స్ కోసం నేను ఎవరికైనా చెప్తానండి, పదే చెప్పే మాట ఒకటే, ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్. ఓకే, చాలా అది. ఎందుకంటే మనకి క్వశ్చన్ అనేది మనం అటెంప్ట్ చేస్తున్నాము, కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నాము అంటే అది కూడా ఒక ఇండ్యూజరే. ఇంకా చెప్పాలి అంటే అది కూడా మనలో ప్రోత్సాహాన్ని ఇస్తుంటుంది. ఎక్కడైనా ఆన్సర్ చేయలేనప్పుడు మనల్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ఉంటాము, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి సబ్జెక్ట్ చూస్తుంటాము. కాబట్టి గుడ్డిగా చదువుకుంటూ పోతే మీకు వెనక్కి తిరిగి చూస్తే ఏం చదివారు అనేది, ఎంత గుర్తుందో అనేది మీకు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెటీరియల్ చదువుతున్నారు అనుకుందాం, ఒక టాపిక్ చదివేశారు, ఆ టాపిక్ కంప్లీట్ కాగానే దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మొత్తానికి 10 డేస్లో మీకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ కావాలి అంతే. ఇంకా లేదా వీడియోసే విన్నారు అనుకుందాం, ఆ టాపిక్ వినగానే ఆ టాపిక్ మీద దానికి ఉన్నటువంటి మెటీరియల్ మీ దగ్గర కనుక ఉంటే ఒకసారి చదివి బిట్స్ ప్రాక్టీస్ చేసేసేయండి. ఇలా చేస్తూ ఈ 10 డేస్లో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జాగ్రఫీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ 10 డేస్ మీరు జాగ్రఫీ అనుకున్నాం. దీంతో పాటుగా మీరు ఏం చేయండి అంటే ఒక 3 అవర్స్ మీరు టైం వేరే కేటాయించండి. ఈ 3 అవర్స్లో ఒక 1.5 అవర్ కరెంట్ అఫైర్స్, ఒక 1.5 అవర్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్కి కేటాయించండి. సో ఈ 1.5 అవర్ కరెంట్ అఫైర్స్ డైలీ, అంటే మీరు ఈ 50 డేస్ కరెంట్ అఫైర్స్ చదువుతారు అన్నట్టు, ఈ 50 డేస్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ చదువుతారు. అంటే వాటికి ప్రత్యేకమైనటువంటి టైం టేబుల్ లేదు ఇంకా ఇప్పటికీ. సో ఈ కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ 1 ఇయర్, అంటే 2022 జనవరి నుంచి 23 జనవరి నుంచి చూసుకోండి, 24 జనవరి వరకు, డిసెంబర్ వరకు, జనవరి వరకు, అట్లీస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. అది ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ 3 రకాలుగా కవర్ అయ్యేటట్టుగా మీరు కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఇది డైలీ టైం టేబుల్లో ఉండాలి కరెంట్ అఫైర్స్ అనేది. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేసి చదివితే ఈజీగా గుర్తుకుంటుంది, స్కోరింగ్ కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం అంటే రివిజన్ కూడా ఉండాలి ఇందులో. ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ డైలీకి 1.5 అవర్ అండ్ 1.5 అవర్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్. ఇది కూడా ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి 1.5 గంటన్నర చెప్పాను దీనికి. సో అంటే 3 అవర్స్ ఇటు పోతే మీరు ఒక 14 అవర్స్ చదువుతున్నారు లేదా 15 అవర్స్ చదువుతున్నారు డైలీ అనుకుంటే, ఆ 15 అవర్స్లో
ఒక 3 అవర్స్ వీటికి కేటాయించేస్తే ఇంకా 12 అవర్స్, 11 to 12 అవర్స్ మీరు సబ్జెక్ట్ చదవండి. ఈ 10 అవర్స్ లేదా 11 అవర్స్ 12 అవర్స్ ఈ పీరియడ్లో ఏ రోజు టాపిక్ ఆ రోజు బిట్స్ ప్రాక్టీస్ చేసేసేయండి. చదవండి లేదా వినండి లేదా అండ్ కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చేయండి. అలాగే నెక్స్ట్ 10 డేస్ జాగ్రఫీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ స్టార్ట్ చేశారు. సేమ్ హిస్టరీ కూడా అంతే, క్లాసెస్ మెటీరియల్ చదవడము, బిట్స్ ప్రాక్టీస్ చేయడము, లేదా వినడము లేదా బిట్స్ ప్రాక్టీస్ చేయడము. ఓకేనా? అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 1.5 అవర్ కరెంట్ అఫైర్స్, 1.5 అవర్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్. ఇది ఓకేనా? నెక్స్ట్ 30 డేస్, నెక్స్ట్ 10 డేస్. ఆ నెక్స్ట్ 10 డేస్లో ఇంకొక టాపిక్ స్టార్ట్ చేశారు. ఇంకా మిగిలింది ఏంటి? సొసైటీ అనుకుందాం. అది చదువుతూ కూడా సేమ్ కరెంట్ అఫైర్స్ అంటే ఇది. అంటే 30 డేస్లో మీకు 3 సబ్జెక్ట్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ సొసైటీ అనేది పూర్తిగా చదవడము, ప్రాక్టీస్ చేయడం అయిపోయింది. అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా చదువుతున్నారు వీటితో పాటుగా. ఇక నెక్స్ట్ 10 డేస్ ఏం చేస్తారు మీరు అంటే కంప్లీట్గా, ఇప్పుడు ఆల్రెడీ 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి కదా, 3 డేస్కి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోండి. మళ్ళీ సెకండ్ రివిజన్ అంటే 30 రోజుల తర్వాత మొదట చదివిన సబ్జెక్టుని మళ్ళీ తీసుకోండి ఒక 3 డేస్. ఈ 3 డేస్లో ఫస్ట్ జాగ్రఫీ చదివారు కదా, ఈ 3 డేస్లో జాగ్రఫీని కంప్లీట్గా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏమన్నా ఉంటే రాయండి. ఓకే, మళ్ళీ సెకండ్ 3 డేస్ హిస్టరీ, ఆ నెక్స్ట్ 3 డేస్ ఏంటిది? సొసైటీ. అంటే నెక్స్ట్ 10 డేస్లో ఏమవుతుంది? 3 డేస్ చొప్పున మీ 3 సబ్జెక్టుల రివిజన్ కంప్లీట్ అవుతుంది. వీటితో పాటుగా ఏం జరిగింది? మళ్ళీ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది వీటితో పాటుగా నడుస్తూనే ఉంటుంది అది కూడా. అంటే మీకు కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఇప్పటికి 40 డేస్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇక లాస్ట్ మిగిలింది మీకు 10 డేస్ టైం. ఈ 10 డేస్లో మీరు ఏం చేస్తారు అంటే కంప్లీట్గా బిట్స్ ప్రాక్టీస్, క్వశ్చన్ పేపర్స్, తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి బిట్స్ ప్రాక్టీస్ మీద, ఓల్డ్ పేపర్స్ లేదా టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేస్తూ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీకి టైం ఎక్కువ కేటాయించండి. నెక్స్ట్ 10 డేస్ అంటే ఫస్ట్ 3 టోటల్గా అన్ని టాపిక్స్ మీరు టెస్ట్ సిరీస్ రాస్తుండాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, రీజనింగ్ అనేది కొంచెం స్కోరింగ్కి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి టాపిక్ అది. అలాగే కొంచెం కష్టపడితే కరెంట్ అఫైర్స్ బాగా స్కోర్ చేయొచ్చు. మీరు 100 మార్క్స్ 120 మార్క్స్ మీరు టార్గెట్గా పెట్టుకుని 100 మార్క్స్ మీరు 90, 100 ఇలా వచ్చినా కూడా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయిపోతారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా 100 అనేది ఉండొద్దు. నేను యాక్చువల్గా మామూలుగా చెప్తున్నాను, కానీ 100 మార్క్సే రావాలని కాదు. ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్కి చదువుతున్నా కూడా మీరు బై రావాలి. 150కి 150 నేను క్రాక్ చేయాలి అన్న సంకల్పంతో చదవాలి. అలా చదివితేనే మనం 150 అంటే 100% నేను సక్సెస్ కావాలి అని చదివితే కనీసం మనం 90%, 80% అయినా మనం రీచ్ కాగలుగుతాం. ఓకేనా? సో ఎలాంటి వర్రీస్ పెట్టుకోకండి. మీరు ఇప్పటి నుంచి చదివినా కూడా మీరు సక్సెస్ అవుతారు. కొత్తగా ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అండ్ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు వేరే స్టేట్ వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళకి ఏపీ ఎగ్జామ్స్కి, ఏపీ వాళ్ళకి తెలంగాణ ఎగ్జామ్స్కి అవకాశం ఉంటుందా అని. ఎవరికైనా సరే ఇంటర్ స్టేట్ వాళ్ళకి, వేరే రాష్ట్రం వాళ్ళకి 5% కోటా అనేది ఉంటుంది, ఓపెన్ కోటా. సో ఎవరైనా సరే రాయొచ్చు, ఎవరైనా ఏ రాష్ట్రంకి వెళ్ళైనా రాయొచ్చు. 5% ఉంటుంది మనకి. సో మీరు ఏపీ వాళ్ళు తెలంగాణ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీ ఎగ్జామ్స్ అయినా రాసుకోవచ్చు. సో ఒకసారి మీకు ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని ఏపీ ఎగ్జామ్ కూడా రాశారనుకోండి, మీకు జాబ్ అనేది తర్వాత సంగతి.